తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన కారేడు రైతులు తమ బాధను వెళ్లగట్టుకోవడం జరిగింది. పచ్చని 3 పంటల పండే భూమిని ప్రభుత్వం అన్యాయంగా తమకు ఇవ్వాలంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది అని కారేడు రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించడం జరిగింది. అసలు కారేడు రైతుల పరిస్థితి ఏంటి, అసలు కారేడు రైతుల సమస్య ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు చెందిన ఈ కారేడు గ్రామం ఇక్కడ ఇండోసోల్ అనే కంపెనీకి సుమారు పాటుగా 8,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కింద ప్రభుత్వం భూములు సేకరించాలని నిర్ణయించింది. ఇండోసోల్ కంపెనీకి ఈ భూములు సేకరించి రైతుల దగ్గర పచ్చటి పంటలు పండే భూములను సేకరించి అది ఆ కంపెనీకి అప్పజెప్పాలని ఈ కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నింది. రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ ల్యాండ్ను సేకరించడం, ఆ ల్యాండ్ను సేకరించి మేము రాజధాని కడతామని ఒక చోట, ఇంకొక చోట ఎయిర్పోర్ట్ కడతామని, మరొక చోట ఇండస్ట్రియల్ తెస్తామని, ఇంకొక చోట ఇంకొక రకంగా కూటమి ప్రభుత్వం భూములను సేకరించే పనిలో భూములను సేకరిస్తే లోపాయికారిగా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు అని ఏకైక మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. భూములు సేకరించాలంటే అక్కడ రైతులు ఒప్పుకోవాలి. రైతులు ఒప్పుకుని వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఈరోజు పచ్చటి పంటలు పండే 3 పంటలు పండే భూముల్లో ఒక పక్క రాజధాని కడతానంటారు, ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కడతానంటారు, ఇంకొక పక్క ఇంకొక కంపెనీ తెస్తారంటారు. మరి రైతులు ఏం తినాలి? గడ్డి తినాలా? రైతులు ఎలా బతకాలి? రైతులు వ్యవసాయం చేసుకునే రైతులు వాళ్ళు ఎలా బతకాలి? జీవితాంతం వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబాలు వాళ్ళు ఎలా బతకాలి? మీరు చేసే చేష్టలు ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి అంటే పచ్చటి పంటలు పండే భూములను సేకరించటం, అందులో రేట్లు పెంచుకోవటం, రేట్లు పెంచుకునే లోపాయకారి ఒప్పందాలతో కంపెనీలకు అగ్రిమెంట్లు చేసుకోవటం, మీ కొద్దిగా నా కొద్దిగా, మీ కొద్దిగా నా కొద్దిగా, ఇంతకు మించిన వ్యాపారం ఇంకొకటి లేనే లేదు రాష్ట్రంలో. ఇంతకు మించిన వ్యాపారం ఇంకొకటి లేనే లేదు. ఈ కారేడు రైతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో ఆయన ప్రధాన కార్యాలయంలో కలవటం జరిగింది. పచ్చటి పంటలు పండే భూమిని బలవంతంగా కూటమి ప్రభుత్వం లాక్కుంటా ఉంది అని విన్నవించుకుంది జగన్మోహన్ రెడ్డికి. మీ మద్దతు కావాలి అని రైతులు జగన్మోహన్ రెడ్డిని కోరటం జరిగింది. ఖచ్చితంగా సమస్య ఉంటే నేను మీ దగ్గరికి, మీ గ్రామానికి కూడా వస్తాను, రైతులను ఆదుకోవడంలో నేను ముందుంటాను అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కారేడు రైతులంతా కూడా తమ సంతోషాన్ని వాళ్ళు బయటికి ప్రకటించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాటిస్తే ఖచ్చితంగా వస్తాడు, తమ సమస్యల ప్రపంచానికి తెలిసేటట్లు ఆయన చాటి చెప్తాడు అని కారేడు రైతులు ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పచ్చటి పంటలు పండే భూమిని మేము ఇవ్వంగాక ఇవ్వము అని దేవుని సమక్షంలో వాళ్ళు ప్రమాణం చేయటం జరిగింది. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా మేము ఈ ఉద్యమం నుండి పక్కకు తొలగము, మాట తప్పము, లోపాయకారి ఒప్పందాలు చేసుకోము, ఎవరికి అమ్ముడు పోము అంటూ రైతులందరూ కలిసికట్టుగా గుడిలో, ఆ కారేడు గ్రామంలోని దేవాలయంలో వాళ్ళు ప్రమాణం చేసుకుని ఉద్యమానికి వాళ్ళు నడుం బిగించడం జరిగింది. గ్రామంలో జరుగుతున్న ఈ ఇండోసోల్ కంపెనీకి మేము భూములు ఇవ్వమంటే కాక ఇవ్వము, మా జీవితాలను మేము వ్యవసాయ భూమిని అమ్ముకోలేము, మాకు ఆ ఇండస్ట్రీ వద్దు, మాకు వ్యవసాయమే చాలు అనే రైతులు తమ గోడును వెళ్ళగక్కోవటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు సమస్యను తెలియపరచడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవసరమైతే మీ తరఫున పోరాడడానికి నేను సిద్ధం, మీ గ్రామానికి కూడా నేను వస్తాను అని వాళ్ళకి హామీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. ఇక భవిష్యత్తులో ఆ రైతుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పోరాటం చేస్తాడు, మరో పర్యటనకు ఆయన నడుం బిగించి ఎలాంటి సంచలనాలను రేకెత్తిస్తాడో చూడాలి మరి.